आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। लगाचर्ला केस के एक मुलजिम किसान को संगारेड्डी के कंदी मंडल जेल में दिल में दर्द होने की शिकायत पर संगारेड्डी गवर्नमेंट हॉस्पिटल मुंतकिल किया गया, जिसकी इत्तला चिंता प्रभाकर रुकन असम्बली संगारेड्डी वो सदर जिला BRS पार्टी को मिलने पर इन्होंने फौरी गवर्नमेंट हॉस्पिटल के सुपरिंटेंडेंट अनिल कुमार से मुलाकात करते हुए आर्या नायक किसान की सेहत के बारे में दरियाफ्त किया और इनके इलाज पर तवज्जो देने कहा और इस खुसूस में बुच्ची रेड्डी और राजेंद्र ने मीडिया से बातचीत की। దాంతో పాటు జైల్లో ఉన్నటువంటి ఇంకిద్దరు కూడా వారు కూడా కొంచెం ఆరోగ్యం బాగలేదంటే ఎమ్మెల్యే గారు జైలుకి వెళ్లి పరామర్శించి వారికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి ఆలోచన చేయాలి. ఎందుకంటే గరీబ్ వాళ్ళు మా భూములతోనే రెక్కల కష్టమే బతుకుతామన్నటువంటి రైతులందరూ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం మంచి పద్ధతి కాదు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి లంబడ అంటే ఎస్టీ సోదరులైనటువంటి రైతులను వాళ్ళకు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచర్ల బాధితులు సంగారెడ్డిలో సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాంట్లో ముగ్గురి పరిస్థితి బాగలేదు. ఒక మరి వీర్యనాయక్ అనే మరి బాధితునికి గుండెపోటు వచ్చినట్టు రాగానే మరి గౌరవనీయులు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి ద్వారా మరి ఈరోజు సెంట్రల్ జైలుకు వెళ్లడం జరిగింది. అలాగే సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరిని పరామర్శించి మరి అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో వీరనాయక్ పరిస్థితిని మరి పరీక్షించిన పిదప అక్కడ ఆసుపత్రి వర్గాలు అతన్ని మరి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు పంపాలని చెప్పడం జరిగింది. మరి వారిని హైదరాబాద్ పంపుతాం. ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. కానీ ఏదేమైనా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గానికి ఈ రోజు ముగ్గురు రైతులు మరి వారి కుటుంబాలు మనోవేదన అనుభవిస్తా ఉన్నారు. చాలా మంది ఈ రోజు జైలుకు వెళ్లిన వెంటనే చాలా మంది అక్కడ ఉన్న బాధితులందరూ మరి ఎమ్మెల్యే గారిని హత్తుకొని వారి బాధను వెలుపుచ్చడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ బాధితులందరినీ మరి ఇలా విడుదల చేయాలి, మరి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఈ రోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.